ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చి బఠాణీ పెద్ద గిన్నెడు, చిన్న గిన్నెడు పెసలు, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. పెసలు పచ్చివే అనమాట, నానబెట్టలేదు. ఎందుకంటే మనకి పచ్చి బఠానీల్లో ఉల్లిపాయలో తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమని అబ్జార్బ్ చేసుకుని బ్యాటర్ మనకి ఎక్కువ లూజ్ అవ్వకుండా టైట్గా ఉంచుద్ది ఎప్పుడైతే మనం పెసలోనే పచ్చిగా వేస్తాం అప్పుడు. సో వీటినన్నిటిని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం పెసలో కొన్నే వేసాం కాబట్టి వాటర్ కూడా అవసరం ఉండదు. ఆ పెసలో ఈ పచ్చి బఠానీలో తేమతోటి ఇది నీట్గా నలిగిపోతుంది. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్లో కొంచెం ఉప్పు కలిపేసుకుని మనం పెసరట్టు వేసేసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ అయిన పిండిని మనం ఆల్రెడీ వేడిగా ఉన్న ప్యానం మీద ఇలా 2 స్పూన్స్ వేసి స్పూన్ తోటి చాలా లైట్ హ్యాండ్ తోటి స్ప్రెడ్ చేయాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. తక్కువ ప్రెషర్ తోటి లైట్గా స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మనకి చక్కగా స్ప్రెడ్ అవుతుంది, పల్చగా వస్తుంది. దోశ అంత పల్చగా కాదు కానీ పెసరట్టు కంటే పల్చగా వస్తుంది. ఈ పల్చగా వచ్చిన దాన్ని మనం చక్కగా క్రిస్పీగా కాల్చుకోవచ్చు. దీన్ని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. అందుకనే నేను ముందే వేడి చేసి ఉంచుకున్న ప్యానాన్ని సిమ్లోనే ఉంది. సో ఎప్పుడైతే మనం ఇలా సిమ్లో పెట్టుకుని మనం దీన్ని వేస్తామో బఠానీ పచ్చిది కాబట్టి చక్కగా మనం ఎప్పుడైతే నూనె వేసి లిడ్ పెడతామో అప్పుడు చక్కగా కుక్ అవుతుంది. కుక్ అవడం వల్ల మంచి టేస్టీగా వస్తుంది. ప్లస్ సిమ్లో పెడతాం కాబట్టి లైట్గా క్రిస్పీనెస్ కూడా వస్తుంది. లైట్గా ఆయిల్ వేసుకోవాలి, అంచులన వేసి అప్పుడు మనం లిడ్ పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ ఇస్తే చక్కగా పచ్చి బఠానీ ఏదైతే ఉందో అదంతా మంచిగా కుక్ అయిపోతుంది. అది కుక్ అయిపోయాక అప్పుడు మనం దాన్ని కనుక తిరిగేసుకున్నాం అనుకోండి చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చేసి ఉంటుంది. దీన్ని తిరిగేసుకునే ముందు కొన్ని చుక్కల ఆయిల్ని ఇటు సైడ్ కూడా వేసుకుని తిరిగేసుకుంటే అటు సైడ్ కూడా చక్కగా మనకి కాలుతుందన్నమాట. సో ఈ రకంగా మనం ఈ పెసరట్ని తయారు చేసుకోవచ్చు. వీటిలోకి టొమాటో చట్నీ ప్లస్ వెజిటేబుల్స్ మిక్స్ వెజిటేబుల్ చట్నీ పేరప్ చేసా. మీరు కావాలంటే కర్రీస్ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీలు అలాంటివి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. పెసరట్టు కంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు